నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పార్టీ మారిన 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రానున్నాయంటూ కూడా కేటీఆర్ కూడా మరి ట్వీట్ చేయడం జరిగింది. దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు చాలామంది కూడా మరి ఉప ఎన్నికలు రానున్నాయని కూడా వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్రంలో ఏదైతే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రానున్నాయి, ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు కూడా డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎట్లా ఉండబోతుంది? నిన్న గౌరవ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 10వ షెడ్యూల్లో ఉన్న అంశాల పట్ల, స్పీకర్ స్వతంత్ర నిర్ణయాల పట్ల చాలా స్పష్టంగా మూడు నెలల గడువిస్తూ స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి, లేని పక్షంలో సుమోటోగా మళ్ళా మనం ఫైట్ చేసే అవకాశం కూడా చట్టంలో స్పీకర్ పరిమితులు కూడా చట్టానికి లోబడే ఉంటాయన్న విషయం స్పష్టం చేస్తూ 3 నెలల గడువు కూడా ఇవ్వడం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీగా మా నైతిక విజయం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీకి వెళ్ళి పార్టీ ఫిరాయింపుల చట్టం వాజ్పేయి గారు చేసిన చట్టం ఏదైతే ఉన్నదో దానికి లోబడి పార్టీ ఫిరాయింపుల చట్టాలలో ఇది ఉల్లంఘన జరిగిందని సుప్రీంకోర్టు కూడా ప్రాథమికంగా అంచనా వేసింది. కాబట్టి ఈరోజు ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ఒక చెంపపెట్టు నిర్ణయంగా ఈ పార్టీ మారిన కొడుకులకు ఒక గూటిలో గెలిచి ఇంకొక గూటికి వెళ్ళి ఇవాళ ఏదో సొంతంగా వాళ్ళ లబ్ధి కోసం వెళ్ళి అభివృద్ధి అనే పేరు మాత్రమే వాడుకుంటూ అభివృద్ధి కోసమే జాయిన్ అయిన అనుకుంటూ ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆయన రిజైన్ చేయకుండా మళ్ళీ ఎంపీగా వేరే గుర్తు మీద పోటీ చేయడం స్పష్టంగా చట్టం ఉల్లంఘనే. పార్టీ ఫిరాయింపుల చట్టం స్పష్టంగా వాళ్ళకి వర్తిస్తుంది. ఖచ్చితంగా 3 నెలల్లో స్పీకర్ తీసుకుపోయే నిర్ణయాల పట్ల బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నది. ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుందని సందర్భంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలో కొంతమంది మేము ఇంకా పార్టీ మారలేదు, కేవలం మేము కప్పుకున్నది ఉత్త కండువ అని, అది కాంగ్రెస్ కండువ కాదంటూ చెప్తున్నారు. ఇప్పుడు స్పీకరు ఆయన ఫార్మేట్లో నోటీసులు ఇచ్చినా అని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఇచ్చారు. స్పీకర్ గారికి పార్టీ మారందే వాళ్ళకి నోటీస్ ఎట్లా ఇస్తాడు? ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకునే విధానంలో ఈరోజు సుప్రీంకోర్టు ముట్టికాయలు వేయడం వల్ల పార్టీ మారలేదు, మేము ఇందులోనే ఉంటామంటున్నారు. మరి అసెంబ్లీలో వాళ్ళ స్థానం ఎక్కడ కూర్చున్నారు? అసెంబ్లీ జరిగినప్పుడు వాళ్ళకి కేటాయించిన సీట్లు ఏ పార్టీ కేటాయించిన సీట్లలో కూర్చున్నారు? ఇవన్నీ సాక్ష్యాలుగా అఫిడవిట్లో మెన్షన్ అయి ఉన్నాయి కదా. కాబట్టి ఈ రేపు ఏదో ఉప ఎన్నిక వస్తుందన్న కోణంలో భయానికి ప్రజాగ్రహానికి గురైతామన్న భయంతో మళ్ళీ గెలుస్తామో గెలవమన్న ఉద్దేశంతో ఇలా బుకాయింపు మాటలు తప్పిస్తే వాళ్ళకి చెంపపెట్టు సమాధానం ఈ 3 నెలల్లో స్పీకర్ తీసుకునే నిర్ణయాల వల్ల చెంపపెట్టు సమాధానం ఈ 10 మంది ఎమ్మెల్యేలకు మేము చెప్తాం. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా మంది ఎమ్మెల్యేలను పార్టీలో తీసుకున్నది, పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ అంటూ బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయం? ఇప్పుడు ఏ బీజేపీ నేతలు అయితే మాట్లాడుతున్నారో ఆ బీజేపీ సంబంధించిన వ్యక్తి వాజ్పేయి గారే పార్టీ ఫిరాయింపుల చట్టం అన్నట్టు ఒక శాసనం చేసిండు. ఆ చట్టాలకు లోబడే ఇదివరకు మేము జాయిన్ చేసుకున్నా కానీ పార్టీని విలీనం చేసుకున్నాం. చట్టానికి లోబడే మేము మా ప్రక్రియ ఏదో స్టార్ట్ చేసినాం. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో అట్లా మేము ఏ రోజు కూడా ఎంటర్టైన్ చేయలేదు. విలీన ప్రక్రియ చట్టబద్ధంగా ఎట్లా జరగాలో అట్లా జరిగింది, దాని ప్రకారమే మనం చేసినాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మొత్తుకుంటున్నారు పార్టీని ఒక పార్టీ గుర్తు ఫస్ట్ బీఆర్ఎస్ ప్రోత్సహించిందని చెప్తున్నారు. మరి వాజ్పేయి గారు చట్టం ఎందుకు తెచ్చిండు? అసలు ఆ ప్రక్రియ లేనప్పుడు ఆ చట్టానికి తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? కానీ బీజేపీ కాంగ్రెస్ దొందే. రేపు బీజేపీ కూడా ముప్పు తిప్పలు పెట్టి ఎలక్షన్లో రాబోయే బై ఎలక్షన్లో వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం తీసుకుంటాం. కేంద్రంలో రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులు జరగద్దు, ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్టే అంటూ ఆయన చాలా సందర్భాల్లో కూడా వ్యతిరేకించిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ కూడా మరోపక్క పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లలోకి వెళ్ళి మరి పార్టీలోకి ఆహ్వానించడం ఎట్లా చూస్తారు ఇది? ఇప్పుడు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి హోదాలో నువ్వు వెళ్ళి జాయిన్ చేసుకున్నావు. ఆ రోజు నీకు పార్టీ ఫిరాయింపులు గుర్తుకు రాలేదు, గెలిచిన పార్టీ గుర్తులు గుర్తుకు రాలేదు. నైతికంగా మీకు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మీకు కావాల్సిన ఎమ్మెల్యేలు మీకున్న కేవలం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని డిమోరల్ చేసే కార్యక్రమంలో మాకు ఇంకా 25 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, మేము కావాలని ఆపుతున్నామని ఒక బుకాయింపు మాటలు మాట్లాడినావు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు స్పీకర్ గారు నిన్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు కూడా అన్నారు, నేను స్పీకర్గా నేను తీసుకునే నిర్ణయాలకు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అదే నిర్ణయం తీసుకుంటా. స్పీకర్గా నాకు 3 నెలల సమయం ఇచ్చింది, ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాను. చూద్దాం ప్రజాస్వామ్యం బతికిస్తారా
లేక వాళ్ళకు అనుగుణంగా ఇప్పుడు స్పీకర్కి ఎక్కడ డెడ్ లైన్ లేదు అని అంటున్నారు. స్పీకర్ కూడా జ్యూరిడిక్షన్ లో భాగమే. 10వ షెడ్యూల్లో ఉన్న పార్టీ ప్రేమ చట్టానికి కంపల్సరీ సుప్రీంకోర్టు 3 నెలల గడువులో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటున్న దాన్ని బట్టినే రేవంత్ రెడ్డి జాతకం కూడా బయటపడుతుంది. అంటే ప్రభుత్వానికి లోబడి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఆన్ ద రూల్ ప్రకారం తీసుకునే అవకాశాలు ఉంటాయి? స్పీకర్ అనేది ఒక ట్రిబ్యునల్ బాడీ. ఆయనకున్న వెసులుబాట్లలో కంపల్సరీ చట్టానికి లోబడి నిర్ణయం తీసుకుంటాడని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్కు లోబడి కాదు, చట్టానికి లోబడి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లోబడి కాకుండా చట్టానికి గౌరవించి చట్టానికి లోబడి నిర్ణయం తీసుకుంటున్న ఆశాభావంతో అంటే ఇన్ని రోజులు ఆలస్యం చేశారు కదా, మళ్ళీ రానున్న 3 నెలల కాలం పాటు కూడా తీసేసే అవకాశాలు ఉంటాయి. ఏదైతే దీన్ని పట్టించుకునే అవకాశాలు దాఖలాలు కూడా తక్కువ ఉంటాయి అంటూ కూడా మేధావులు చెప్తున్నారు. వివిధ రాష్ట్రాలలో గతంలో ఇచ్చిన తీర్పుల దృష్ట్యా ఇప్పుడు 3 నెలల గడువు కాలం అయితే సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసింది. ఈ 3 నెలల గడువు కాలాన్ని స్పీకర్ గారు కనుక డిలే చేసినా లేక పట్టించుకోకపోయినా, టైం డిలే చేసినా కానీ మళ్ళీ అప్పీల్కి పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు స్పీకర్ కూడా డైరెక్ట్ చేసే రైట్ సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఒక ఆర్డర్ను మీకు స్పీకర్ అధికారాలకు లోబడే చేయాలని, ఇప్పుడు కేటీఆర్ గారు చేసిన పిటిషన్ అయినా, మన కౌశిక్ రెడ్డి గారు చేసిన పిటిషన్ అయినా, బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిందైనా, బీజేపీ నుంచి చేసిందైనా, స్పీకర్కు నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కే ఉందని ఇంటర్ఫియర్ కాకుండా కానీ ఈ టైంలోకి తీసుకోవాలని చెప్పి స్పష్టమైన గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు మనకు రిలీజ్ చేసింది. అంటే స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటామని కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు సుప్రీంకోర్టు. ఎట్లుండబోతుంది? ఎక్కడ మెన్షన్ చేయలేదు. 3 నెలల సమయం ఇచ్చారు కాబట్టి ఆ 3 నెలల సమయంలో స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం పైననే ఆధారపడి ఉంటుంది. 100కు 100% చట్టం పైన అవగాహన ఉన్న వాళ్ళం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్లైనా, మేమైనా, విద్యార్థి విభాగం అయినా ఏమనుకుంటున్నామంటే 3 నెలల టైం బాండ్లో కంపల్సరీ వాళ్ళ పైన ఏదో ఒక చర్య, ఐదర్ డిస్క్వాలిఫికేషనా లేకపోతే వాళ్ళకి నోటీసులు ఇచ్చినా అని పేర్కొన్నారు ఆల్రెడీ. మళ్ళీ నోటీసులు ఇచ్చి తాత్సారం చేసే ప్రయత్నం చేస్తారనేది వెయిట్ చేయాల్సింది. కేవలం మా మొహాలు చూసే ప్రజలంతా మమ్మల్ని నమ్మి ఓట్లేసారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి మేము గెలుపుకి ఎలాంటి సంబంధం లేదంటూ కొంతమంది 10 మంది సభ్యుల్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయంలో? మరి ఇప్పుడు రిజైన్ చేయండి, మీకు దమ్ముంటే మీ మొఖాల మీదే చూద్దాం. కేసీఆర్ గారి గుర్తుపైన, కేసీఆర్ గారి పైన ఉన్న నమ్మకం పైన ప్రజలకు కేసీఆర్ గారి పైన ఉన్న విశ్వాసం పైన మీరు గెలిచారు కానీ మీ మొఖాలకు ఎవడు ఓట్టాడు. మీకు దమ్ముంటే ఇప్పుడు ఆ మాట మీరు కట్టబడి ఉంటే డిస్క్వాలిఫికేషన్ అయ్యేదాకా ఎందుకు రిజైన్ చేయండి, మీ మొఖాల మీద రండి, చూద్దాం ప్రజాగ్రహానికి ఎవరిలోనైతారో. చెప్పు తీసుకొని కొడతారు. మీరు ఆల్రెడీ దొంగలని చెప్పి సొసైటీ గుర్తించింది. సుప్రీంకోర్టులో కూడా మీ సబ్జెక్ట్ ఏదో తెలిసిపోయింది. మీరు ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి పోవడమే కాకుండా మా మొహాల మీద, అంటే మీ మొఖాలకు కూడా ఓటేయర్రా బాబు. కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని జనాలు మిమ్మల్ని ఆదరించేది తప్పిస్తే మీకెవరు స్వతహాగా ఓటేసే అసలు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు జనాలు. ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలో చాలా వరకు కూడా మేము అసలు అనవసరంగా ఈ పార్టీలోకి వచ్చినాం, ఏమో జరుగుతుంది అనుకున్నాం కానీ ఇక్కడ ఏం లేదు, కేసీఆర్ దగ్గర ఉంటేనే బాగుంటుండే అని కూడా ఇంటర్నల్గా వాళ్ళు చర్చిస్తున్నారు. నిజమేనా ఇట్లాంటి సిచ్యువేషన్? 100కు 100% కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక పథకం తీసుకున్నా, ఒక సబ్జెక్ట్ తీసుకున్నా, ఒక పాలసీ మ్యాటర్ తీసుకున్నా జనాభిప్రాయం దృష్టిలో పెట్టుకొని ఆయన ఏకపక్ష నిర్ణయం కాకుండా క్యాబినెట్లో అందరికీ అర్థమయ్యే రీతిలో, సామాన్య పసిపిల్లగారి నుంచి పండు ముసలి వరకు అర్థమయ్యే రీతిలో ఆయన సంక్షేమ పథకాలు ఉండేది. ఆయన అడ్మినిస్ట్రేషన్ అట్లా ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ లేదంటే అందరు తలా తోకలేని మంత్రులు, ఎవడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఒకదానికి ఒక ప్రెస్కి ఇంకొక ప్రెస్కి అడ్రస్ చేసే విధానం వాళ్ళకి తెలియదు. ఒక సబ్జెక్ట్లో వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఒక మంత్రికి ఇంకొక మంత్రికి పడదు. వాళ్ళే జోకులు వేసుకుంటారు. 5 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చిరని ఓన్లీ అధికారాన్ని ఎంజాయ్ చేయడం మాత్రమే వీళ్ళు చేస్తున్నారు. పాపం వీళ్ళు అపోహలకు లోన్ అయ్యారు, ఏదో జరుగుతుందని ముందటకు పోయారు. ఆడికి పోయిన తర్వాత ఫైనల్గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయిన విషయం తెలుసుకొని అనవసరంగా వచ్చినవరా బాబు, జనాలు మా పైన దుమ్మెత్తిపోస్తున్న విషయం వాళ్ళు కూడా గ్రహించారు. లోపల బాధపడుతూనే సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు మీ పార్టీ మారలేదు, మేము అదే పార్టీలో ఉన్నామన్నాడు. ఎస్, నువ్వు ఆ మాట చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది. ఆ పార్టీలో ఉన్న పర్సనే కదా. ఇప్పుడు నిన్ను ఎవరైతే బదనాం చేయలే కదా, నువ్వే పోయి నేను పార్టీ మారని కండు వేసుకున్నావు కదా రేవంత్ రెడ్డి తోటి. నేను ఇండివిజువల్ బీఆర్ఎస్ పార్టీలో ఏం బదనాం చేయలే కదా. అరకపూడి గాంధీ స్వయంగా చెప్పారు, నేను పార్టీ మారలేదు, కేవలం అది నార్మల్ కండు అని రేవంత్ రెడ్డి చెప్పిండు. నేను అఫీషియల్గా ఇంకా పార్టీ ఏ పార్టీలో లేనని చెప్తున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఏ పార్టీలో లేరని క్లెయిమ్ చేయడం కూడా తప్పే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైనే గెలిచారు. ఇప్పుడు మొన్న కూర్చున్న అసెంబ్లీ సెషన్స్ లో కూడా వాళ్ళ మినిట్స్ ఎక్కడ కూర్చున్నారో కూడా తెలిసిపోయింది. రెండవది, అరకపూడి గాంధీ నేను ఎంత జబ్బలు జరుచుకున్నా, నేను ఇదన్నా అదన్నా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన నువ్వు 2-4 ధోరణి ప్రదర్శించి నువ్వు అవసరమైతే అటు లేకుంటే ఇటు దునికేది నువ్వు. కానీ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షానే ఉంటుంది, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తుంది. ఈ విషయం మీకు స్పష్టం చేస్తున్నాం.
రాబోయే 3 నెలల్లో స్పీకర్ తీసుకునే నిర్ణయం పట్ల మీ అందరికీ చెంపపెట్టి సమాధానం బీఆర్ఎస్ పార్టీగా, విద్యార్థి విభాగంగా, యువకులుగా, మేధావులు అందరం చెప్పడానికి రెడీగా ఉన్నాం. యావత్ సమాజం దీన్ని గమనిస్తున్నది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మన వరంగల్ నుంచి స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఇద్దరు కూడా పార్టీ చేంజ్ అయ్యారు. గతంలో కేసీఆర్ పక్కనే ఉంటుండే, కడియం శ్రీహరి కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, పక్కనే ఉంటుండే చాలా పెద్ద ఎత్తున పదవులు అనుభవించారు. పార్టీ అధికారంలో నుంచి పోవడం వెంటనే అధికారంలో పార్టీ వైపు మొగ్గు చూపెట్టారు. ఎట్లా చూస్తారు ఇది? ఒక బీఆర్ఎస్ నేత కావచ్చు, బీఆర్ఎస్ నేత కావచ్చు. ఇప్పుడు మేము కూడా కొన్ని సందర్భాల్లో సరే రాజకీయ ఎత్తుగడలో భాగంగా, రాజకీయ పరిణామాలలో కేసీఆర్ గారు ఆయన రాజకీయాలలో నిపుణులు. సరే అవసరాల రీత్యా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని ఉద్యమకారులుగా మేము కష్టపడి మేము జైల్లోకి పోయి మా అస్తిత్వాన్ని దెబ్బతీసుకొని మా జీవితాన్ని కోల్పోయి ఉద్యోగాలు రాక మేము ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ దొంగలు పార్టీలో జాయిన్ అయ్యారు. కేసీఆర్ గారు వాళ్ళని మార్చుకొని జాయిన్ చేసుకున్నాడు. వాళ్ళకు అత్యున్నతమైన అవకాశాలు ఇచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ చేసిండు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే మాట్లాడుతున్నదో వ్యవసాయ శాఖ మంత్రి కూడా చేసిండు. రెండవది కడియం శ్రీహరికి విద్యాశాఖ మంత్రి ఇచ్చారు. ఇప్పుడు ఏం తక్కువ చేసిరు వాళ్ళకు? అంటే అధికారం ఎక్కడుంటే అక్కడ బూట్లు నాకేటోళ్ళు వీళ్ళు. కేసీఆర్ గారు దూరదృష్టితో రాజకీయ పరిజ్ఞానం ఉంది, అడ్మినిస్ట్రేషన్ తెలుసు అని కొంత తీసుకున్నాడు. మాలాంటి వాళ్ళకి అవకాశాలు రాకుండా మేము బాధపడకుండా అయినా కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చిన పార్టీ అధికారం పోయిన మరుక్షణమే ప్లేట్ ఫిరాయించారు. ఊసర వెల్లులు వీళ్ళిద్దరు. పోచారం శ్రీనివాస్ రెడ్డి నీకేం తక్కువ చేసిండు కేసీఆర్? అత్యున్నతమైన స్థానంలో వ్యవసాయ శాఖ మంత్రిగా నీకు స్పీకర్గా నేను చేసిండు కదా. కష్టకాలంలో ఆల్రెడీ వెన్నుపోట్లు కొడదామని ఆంధ్ర పెట్టుబడిదారులు అందరూ కలిసి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసుకుంటుంటే నువ్వు కష్టకాలంలో కేసీఆర్ గారి పక్కన ఉండి నేనున్నానే చెప్పే టైంలో నువ్వే అవకాశం కోసం వేరే పార్టీ జాయిన్ అయితే అసలు ఏం నేర్పిస్తున్నారు మీరు సొసైటీకి? మీకు 100% రాబోయే ఎలక్షన్లో మొన్న అశోక్ నగర్లో నిరుద్యోగులు అద్దంకి దయాకర్ ఎట్లయితే నిలదీసిరో అంతకు 100 రెట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్లస్ కంపెనీ 10 మంది ఎవరైతే పోయిరో ఆ కంపెనీకి చెంపపెట్టే సమాధానం త్వరలో చెప్తాం. మీకు తగిన గుణపాఠం ఇంకోసారి వేరే పార్టీ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ కావాలన్న ఆలోచన కూడా రాకుండా చేసే బాధ్యత మీరు. హైదరాబాద్ మహానగరంలో మొత్తం ఒక 7 ఎంఐఎం పార్టీకి సంబంధించి తప్ప మిగతా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో 2 ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు కూడా పూర్తి మొత్తంలో వాళ్ళ పట్ల అసహించుకుంటున్నారు. మా హైడ్రా వచ్చినా, మూసి వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా బహిరంగంగానే చాలా సందర్భాల్లో కూడా ప్రజలు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే గెలిచే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? ఇప్పుడు 100% దానం నాగేందర్ డిస్క్వాలిఫై అయ్యాడు. అది చట్టపరంగా అది మన అందరికి తెలిసిన విషయమే. ఒక పార్టీలో గెలిచి రిజైన్ చేయకుండా ఇంకో పార్టీగా ఎంపీగా పోటీ చేసిన ఘనత ఆయనకు ఒక్కరికే దక్కింది బహుశా భారతదేశంలో నాకు తెలిసి. కంపల్సరీ ఆడ ఉప ఎన్నిక వస్తుంది. అక్కడ ఇప్పుడు జనాలు దానం నాగేందర్ చూసి ఓటేయలే. కేసీఆర్ గారు బీఫాము, హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్లు, కేటీఆర్ గారు తీసుకొస్తున్న పెట్టుబడులు, హైదరాబాద్ గతంలో ఎట్లుండి ఇప్పుడు ఎట్లుండి అన్నది చూసి ఓటేసిరు. ఆయన వాపును చూసి బల్బ్ అనుకున్నాడు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే గెలుస్తామన్న ధీమా కాదు, జనాలకు చెప్పు తీసుకొని కొడతారు. దానం నాగేందర్ లాంటి వ్యక్తులను చెప్పు తీసుకొని కొడతారు. ఇప్పుడు వేరే పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చినావు, నేను ఆదరించినావు, అయినా ఇందులో కొన్ని కయ్యాలు పెడదామని చూసినావు, కానీ నీతో కాలేదు. కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో నీతో కాలేదు. వాళ్ళ ఇప్పుడు ఇంకో పార్టీలు జాయిన్ కాగానే అధికారం ఇంకో పార్టీకి రాగానే మళ్ళీ నా పాత దోస్తులను పోయినావు. ఇప్పుడు ఎట్లా వస్తావు జనాలకు ముఖం పెట్టుకొని? ఏ రకంగా ఓటేస్తారు జనాలు? ఇప్పుడు హైడ్రా పేరు మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే నువ్వు కాన్స్టిట్యూన్సీ నువ్వు ఒక నిర్ణయం ప్రకటిస్తావు. అంటే మీకే సమన్వయం లేదు. అఫీషియల్గా నువ్వైతే పోయి ఎంపీగా పోటీ చేసినావు కదా, నీ పాత పార్టీ కదా, మరి మీకే సమన్వయం లేదు కదా. అలాంటి నువ్వు జనాలకు ఏం చేస్తావు? ఈ మధ్యలో నీకు ఓటు వేయడానికి కూడా జనాలు ముందుకు రారు. మేము స్వచ్ఛందంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ ఇంకొకసారి ఈ రాజకీయ వ్యభిచారులకు సరైన గుణపాఠం చెప్పేంత వరకు మేము కొట్లాడతాం. కంపల్సరీ బై ఎలక్షన్ వచ్చుడు ఖాయం, దానం నాగేందర్ ఓటర్ ఖాయం. నియోజకవర్గాల్లో ఒక పక్క పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉంటే మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నేతలు వైపు ఉంటున్నారు. వర్గపోరు నడుస్తుంది నియోజకవర్గాల్లో. నిజంగానే మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ క్యాండిడేట్ కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే వాళ్ళంతా సహకరించే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు వర్గపోరు అంటేనే కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. కాంగ్రెస్ పార్టీకి బీఫామ్ ఇచ్చినా ఇయ్యకున్నా కాంగ్రెస్ అంటేనే ఇప్పుడు జనాలు చీత్కరించుకుంటున్నారు.
ఏదైతే 420 హామీలు చెప్పి జనాలకు వచ్చినారో అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు. జస్ట్ సబ్జెక్ట్ డైవర్షన్ కాలయాపన తప్పిస్తే ఒకసారేమో కేటీఆర్ గారిది ఈ రేసింగ్ అంటారు, కొన్ని రోజులు అటు డైవర్ట్ చేస్తారు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు, ఇటు డైవర్ట్ చేస్తారు. సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో వాళ్ళకి సమన్వయం లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, ఎట్లా ఏం చేయాలో తెలుస్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినా ఇండిపెండెంట్గా నిలబడ్డ పర్సన్ అయినా గెలుస్తట్టుండు, కానీ కాంగ్రెస్ పార్టీకి గెలిచే పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తలేదు. సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా రేవంత్ రెడ్డి అంటే చిదిరించుకుంటున్నారు అని చెప్తున్నారు. ఉదాహరణకు ఏదైతే మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాలకు సంబంధించి ఆయన కూడా ఒక సభలో ముఖ్యమంత్రి వస్తున్నాడని నిల్చోకుండా అమర్యాదగా ప్రవర్తించడం కూడా చూసినాం. రేవంత్ రెడ్డికి పూర్తి మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సహకారాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యం ఉంది అనుకోవచ్చా? 100% వాళ్ళ మధ్యలో సీనియర్లు జూనియర్లు అన్న కొట్లాట స్పష్టంగా కనిపిస్తుంది. ఎవడో వచ్చి లాస్ట్ మూమెంట్లో సీట్ తీసుకున్నాడు మేనేజ్మెంట్ కోటాలు అని చెప్పి సీనియర్లు బాగా ఆగ్రహంతో ఉన్నారు. అది జగమెరిగిన సత్యం, మనం కూడా చూస్తున్నాం. రెండవది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యావత్ దేశం మొత్తం నిలబడేది ఆయన కోసం. ప్రధానమంత్రి మోడీ వచ్చినా కానీ అంతే వాల్యూ ఇచ్చేది ఆయనకు. ఇక నీ సొంత క్యాబినెట్లనే, నీ పార్టీలనే ఒక ముఖ్యమంత్రి వస్తే లేవలేని కుర్చీ నుంచి లేచి గౌరవం ఇవ్వలేని పరిస్థితులు నువ్వు ఉన్నావు. ఎవరికి వారు నల్గొండ జిల్లాలో వాళ్ళు హీరోలు అయిపోయారు, ఇంకో జిల్లాలో ఇంకో వాళ్ళు హీరో అయిపోయారు. ఒక ముఖ్యమంత్రి అన్న, ఇప్పుడు రాష్ట్రం ఏదైనా కేటీఆర్ గారు మొన్న అక్కడ అఖిలపక్షం పిలిస్తే వెళ్ళినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చిండు. పక్క రాష్ట్రం వెళ్ళినప్పుడు నీ సొంత రాష్ట్రంలోనే, నీ క్యాబినెట్లోనే, నీ ఎమ్మెల్యేలే నీకు విలువ అయినప్పుడు ఇక నువ్వు నీకు ఏం విలువ ఉంది అంటున్నా. కంపల్సరీ వర్గపోరు కాంగ్రెస్లో ఉంది. వీడు మేనేజ్మెంట్ కోటాలో వచ్చిండు, మమ్మల్ని లాస్ట్ మూమెంట్ వరకు సీనియర్లను వాడుకున్నారు, లాస్ట్ మూమెంట్లో మేనేజ్మెంట్ కోటా నుంచి వీడు సీఎం పదవి తీసుకోపోయిన అసంతృప్తి కాంగ్రెస్లో 100% ఉంది. అంటే ఒకవైపు ఉప ఎన్నికలు రావంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, మరోపక్క ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికలు వస్తే బరాబరు కాంగ్రెస్ పార్టీకే ప్రజలంతా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, మేము బ్రహ్మాండంగా ప్రజాపాలన చేస్తున్నామని చెప్తున్నారు. నిజంగానే మరి అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయా? చామల కిరణ్ కుమార్ రెడ్డి, నువ్వు గాలి లేదో గెలిచినవు, భువనగిరి ప్రజలు నిన్నేదో ఆదరించిరు, నువ్వేదో పీకి కట్టలు కడతావని చెప్పి ఆదరించిరు నిన్ను. నువ్వు ఇలా ఏం చేస్తున్నావు? నువ్వు ఎలక్షన్ టైంలో ఏం హామీ ఇచ్చినావు? ఇప్పుడు ఏమి ఇంప్లిమెంటేషన్ చేసినావు? నువ్వు నేను చర్చ కూర్చుందాం రా, ఎన్ని చేసినావు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి మాత్రమే నువ్వు ఇలా బాగా ప్రెస్ మీట్లలో ఇక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఓన్లీ రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి మాత్రమే మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కిరణ్ కుమార్ రెడ్డి. నువ్వు అనుకుంటుంటే అసలే లేదు. ఇంకా 20 నెలల పాలనలో అందరికీ సన్న బియ్యం ఇచ్చినాం, పార్టీలు చూడకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, అదేవిధంగా 6 గ్యారెంటీలు అమలు చేసినాం, రైతులకు పూర్తి మొత్తంలో రుణమాఫీ చేసినాం. ఇవన్నీ కూడా చూసి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారని చెప్తున్నారు. ఎక్కడ రైతు రుణమాఫీ పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తున్నామంటున్నా, ట్రాన్స్పరెన్సీ లేదు. శాంక్షన్ అయిన దగ్గర ఇంతవరకు ఎన్ని ఇచ్చిర్రు? ఓపెన్ డిబేట్ రమ్మనండి. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఎంతమందికి, ఎంతమంది డబ్బులు వచ్చినాయి, ఎంతమంది కట్టుకుంటున్నారు? ఉత్త లెటర్లకే పరిమితం చేసిరు. ఇప్పుడు అది కూడా ఎందుకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు అని ఎందుకు చేస్తున్నారు? రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో గ్రామాలకు పోయే ముఖం లేదు. 6 గ్యారెంటీలు 90 రోజులలోనే అమలు, 100 రోజులలో అమలు చేస్తా అని వైఫల్యం అయ్యింది. కాబట్టి జనాలకు పోలేని పరిస్థితిలో ఇది ముందట పెట్టుకుని రేషన్ కార్డులు ఇదన్న. మరి వాట్ అబౌట్ ఎడ్యుకేషన్? విద్యా వ్యవస్థకి ఎందుకు ఇంతవరకు మంత్రికి కేటాయించలేదు? ఇస్తాన్న మహిళలకు ఇస్తాన్న స్కూటీలు ఎందుకు ఇవ్వలేదు? పిల్లలకి ఇస్తాన్న స్కాలర్షిప్ ఏది మన బెనిఫిట్స్ ఇస్తాన్నావు కదా ఒక్కొక్కరికి, అదెందుకు ఇవ్వలేదు ఇంతవరకు? నిరుద్యోగ భృతి అన్నావు, ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నావు, ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? వీటి మీద మాట్లాడరు ఎందుకు? ఎంతసేపు చెప్పు వీళ్ళకు స్థానిక సంస్థలలో లబ్ధి పొందడానికి మాత్రమే సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు. సన్న బియ్యం ఇస్తున్నారు, అందరికీ ఇవ్వాలి. హాస్టళ్లలో కూడా కేసీఆర్ గారు నువ్వు ఇవ్వాలి ఇచ్చలేదు. కేసీఆర్ గవర్నమెంట్లో ఆల్రెడీ గురుకులాలనే సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర మాకుంది. అంటే సన్న బియ్యం ఏమో కానీ మాకు అన్నం చక్కగా పెడతలేని విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కి ప్లేట్లు పట్టుకొని నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పుడు 20 నెలల కాలంలో గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల సంఖ్య ఎంత? 20 నెలల కాలంలో నిరుద్యోగులు చనిపోయిన సంఖ్య ఎంత? ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? మరి ఇన్ని మీరు బాగా చేసినప్పుడు వాళ్ళ అన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? వస్తావా భువనగిరి, నీవు కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ సాక్షిగా ఎంతమంది నిరుద్యోగులు చనిపోయారు, ఎంతమంది రైతులు చనిపోయారు లెక్క తీద్దామా? నువ్వు అంతా బాగా చేసినా ప్రగడ వెళ్తున్నావు కదా, చూద్దాం. 3 నెలల సమయంలో బై ఎలక్షన్స్ వస్తే ఏది గెలుస్తుందో చూద్దాం. నీకు నాకే సవాల్. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ కాదు, భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా, పార్లమెంట్ పరిధిలోని విద్యార్థి నాయకునిగా నీకు నాకే సవాల్. చూద్దాం ఎవరు గెలుస్తాడో.
అంటే విద్యార్థిగా నేతగా మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దగ్గరనే విద్యాశాఖ మంత్రి ఉంచుకున్నాడు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ హాస్టల్ని కూడా విజిటింగ్ చేసి సందర్శించిన దాఖలు ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా కూడా మరోపక్క విదేశీ పర్యటనలు కావచ్చు, ఢిల్లీ పర్యటనలు కావచ్చు, బట్ అంటే డే బై డే లాగా పెట్టుకుంటున్నాడు. ఎట్లా చూస్తారు ఇది? ఇప్పుడు ఏ నిరుద్యోగులను అయితే రెచ్చగొట్టి, ఏ విద్యార్థి లోకాన్ని అయితే రెచ్చగొట్టి నువ్వు ఇలా రాజకీయ లబ్ధి పొందుతున్నావో ఆ విద్యార్థి లోకం, ఆ నిరుద్యోగులే నేను చీత్కరించుకుంటున్నాను. నువ్వు 2 లక్షల జాబ్ గ్యారంటీ అన్నావు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావు, రకరకాల ప్రలోభాలకు నిరుద్యోగులను విద్యార్థులను లొంగ తీసుకున్నావు, నమ్మిర్రు ఇంప్లిమెంట్ చేస్తాడని అనుకున్నారు. కానీ 20 నెలల కాలంలోనే నీ స్పష్టత, కేసీఆర్ గారు వేసిన ఉద్యోగాలు నా ఉద్యోగాలు అని చెప్పుకొని తిరుగుతున్న ఘనత నీదే కదా. ఎందుకు విద్యాశాఖ మంత్రి ఉండడు? తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎందుకు ఉండడు? విద్యాశాఖకు మంత్రిగా నేనే సమర్థుని, 24 గంటలు విద్యాశాఖ గురించి పరితపిస్తున్నాని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రా ఉస్మాన్ యూనివర్సిటీకి రా, ఎన్ని హాస్టళ్ళు మంచిగా ఉన్నాయి, ఎంతమంది రిక్రూట్మెంట్ ఉంది, బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, వివిధ అడ్మినిస్ట్రేషన్లలో ఫీజు రియంబర్స్మెంట్ ఎంత పెండింగ్ ఉంది, అన్ని మాట్లాడదాం రా. రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అందరికీ వీసీలను కేటాయించడం మొట్టమొదటిసారిగా చేసింది నేనే అని చెప్తున్నాడు. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు కూడా వీసీలు ఉన్నారు, అంత ముందు కూడా ఉన్నారు. ఈ రాగానే కొత్త జీవో తీసుకొచ్చి వీసీల వ్యవస్థ ఒక్కటి ఏం చేయలే, ఉన్న దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేసినావు. అందులో కూడా ఎంతమందికి ఏమేమి ప్యాకేజీలు తీసుకొని వీసీలుగా అలాట్ చేసినావు కూడా మా దగ్గర చరిత్ర ఉంది. ఇది కొన్ని యూనివర్సిటీలకు నీ అనుకున్న సోకాళ్ళు ప్రొఫెసర్లకే నువ్వు వీసీలు ఇచ్చుకున్నావు. నీ గుత్తాధిపత్యం యూనివర్సిటీల మీద చూపిస్తున్నావు. ఇప్పుడు విద్యార్థులు కన్నా అనగదొక్కాలనుకున్నావు. ఆ రోజు నీకు ఏ విద్యార్థులు నిరుద్యోగులు అయితే ఈ యూనివర్సిటీలు వేదికగా నీకు ఆ రోజు సపోర్ట్ చేసిరో వాళ్ళు రివర్స్ అయ్యేసరికి వాళ్ళు అదే యూనివర్సిటీలో గొంతు 7% విద్యార్థులకు కేటాయించడం, విద్యాశాఖ కేటాయించడం అని చెప్తున్నారు. బడ్జెట్లో 7% కేటాయించలేదు. మరి ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు రాలేదు? ఇప్పుడు ఇంజనీరింగ్ సీజన్ స్టార్ట్ అయింది, పిల్లలు ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవాల్సిన టైము, పాత బకాయిలు ఎందుకు పెండింగ్ పెట్టినావు? 7% నువ్వు కేటాయించినావు కదా, కేటాయించిన ఇంప్లిమెంటేషన్ చేయి. ఫీజు రియంబర్స్మెంట్ అని ఒకటే ఏకకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ నేను ఇచ్చేస్తున్నా చెప్పు. ఆ ధైర్యం ఎందుకో లేదు? నీ దగ్గరనే విద్యాశాఖ ఉంది కదా, ఆర్థిక శాఖ కూడా నీ పర్యవేక్షణ నడుస్తుంది కదా. విద్యాశాఖకు విద్యార్థులకు ఫస్ట్ మహిళలకు స్కూటీలు ఇస్తాను అడుగుతున్నారు, తులం బంగారం ఇస్తాను అది అడుగుతున్నారు. మీ వైఫల్యాలను కూడా మాట్లాడు. ఎంతసేపు ఇప్పుడు నేను ప్రెస్ ముందట 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ చేయలేంది, బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేంది, నేను 18 నెలల కాలంలోనే చేసిన, ఇంకాస్త కూడా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను చేస్తాను. 3 నెలల గడువు ఉంది, 3 సంవత్సరాల గడువు ఉంది, తప్పకుండా ఇవన్నీ చేస్తే ప్రజలు కూడా నా పట్ల సానుకూలంగానే ఉన్నారంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో ఏం చేసిండో ఏం చేయలేదో ప్రతి కుగ్రామానికి పోయిన పసిపిల్లగా నుంచి పండు ముసలి దాకా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేసిండు. చిన్న పిల్లగా దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు, ముసలి వాళ్ళ వరకు అందరికీ కేసీఆర్ గారు నువ్వు ఏం చేయలేదని నోట్లకెళ్ళి అంటే సరిపోదు. ఏం చేయాలి? ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ నినాదాన్ని తీసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి మన రాష్ట్రాన్ని వేరు చేయడం వల్లనే నువ్వు ఇలా ఏం చేసినో చేయలేదు తెలిసి నువ్వు ఇలా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి సంక్షేమ పథకం, కళ్యాణ లక్ష్మి కాంచెలి, షాదీ ముబారక్ కాంచెలి, ఉద్యోగాల వరకు. ఇప్పుడు వీళ్ళు మేమిచ్చిన ఉద్యోగాలు వాళ్ళ ఖాతాలో వేసుకొని చెప్పిన అనుకుంటున్న ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లే, అప్పుడు రాసిన ఎగ్జామ్లే, రిజల్ట్ మాత్రం వీళ్ళు వచ్చినాక వచ్చినాయి. మరి కేసీఆర్ ఎట్లా చేయనట్టు అవుతాడు? ఎన్ని రిక్రూట్మెంట్స్ అయినా 1,32,000 ఉద్యోగాలు రిక్రూట్ చేసుకొని ఉన్నాం కదా 10 ఏళ్లలో. మరి ఎట్లా చేయనోళ్ళం అవుతాం? ఏదో అబద్ధాలు, పొద్దున్న లేస్తే అబద్ధాలు మాట్లాడాలి, ఈ రోజు గడిచింది అనేది ఒకటి చూసుకోవాలి. ఈ 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వస్తారా అది నాకు సంబంధం లేదు, 5 ఏళ్ళు మాత్రం నేను అధికారాన్ని ఎంజాయ్ చేయాలన్న ఒక ధోరణితోటి ముఖ్యమంత్రి గారు ఆయన క్యాబినెట్ ఉన్నారన్న విషయం చెప్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం మీకు హెలికాప్టర్లు కావాలి. విద్యార్థులకు మారుమూల ప్రాంతాల్లో పోవడానికి బస్సులు కూడా లేవు. మరి ఇప్పుడు విద్యార్థులు బస్సులు లేక ఆలేరులో నిన్నగాక మొన్న ఆలేరు ఎమ్మెల్యే గారికి నోటీసు లెటర్ రాసిస్తే ఆయన బస్సు శాంక్షన్ చేసిండు. మీకేమో మీ విలాసాలకు విజిటింగ్లకేమో హెలికాప్టర్లు కావాలి. రేట్లు కూడా పెంచినట్టు కూడా విద్యార్థులు చెప్తున్నారు. 100%. ఇప్పుడు నువ్వు ఫ్రీ బస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? విద్యార్థుల పైన భారం మోపాల్సిన అవసరం ఏముంది అంటున్నా. నువ్వు ఫ్రీ బస్ ఇస్తున్నావు, ఎస్ నువ్వు స్కీమ్ లో భాగంగా ఇస్తున్నావు. మరి అట్లనే విద్యార్థుల బస్ పాసులు పెంచి వీళ్ళ మీద ఎందుకు భారం మోపుతున్నావు? ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ రాకనే వాళ్ళు ఇబ్బందులు పడుకుంటూనే ఉన్నారు. అయినా నువ్వు బస్ పాసులు పెంచి అప్లికేషన్ ఫీజులు కూడా పెంచినావు. దారుణం ఏంటంటే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓన్లీ అప్లికేషన్ల మీద, ఉద్యోగాల అప్లికేషన్ల మీదనే గిన్ని డబ్బులు వసూలు చేస్తుందని ప్రకటనలు పలికిరు. ఇవాళ ఒక్కొక్క అప్లికేషన్ 1000 చేసిరు కదా, ఉచితంగా ఇస్తామన్నారు కదా, ఉచితంగా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇవాళ 1000 రూపాయలు 2000 చేసిరు కదా, మొత్తుకుంటారు కదా నిరుద్యోగులు.
ఒక పూట తినక అశోక్ నగర్లో ఉండి వాళ్ళు కూడా ఏడుస్తున్నారు కదా ఇప్పుడు. అంటే నిరుద్యోగాలు చేసే అన్ని కూడా కృత్రిమ ధర్నాలు, అవన్నిటికీ బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కొంతమంది మా మీద ఉసిగొలుపుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఏ కృత్రిమ ధర్నాలో ఎవరు ఉసిగొలుపుతున్నారు అనేది ఎలక్షన్ల ముందు ఏ అశోక్ నగర్ చౌరస్తాకు రాహుల్ గాంధీ గారు వచ్చి కృత్రిమ ధర్నా చేయించిండో, కృత్రిమంగా అందరిని ప్రేరేపించిండో, ఇలా అదే అశోక్ నగర్కి వచ్చి రమ్మని ఎవరు కృత్రిమమో ఎవరు కాదో తెలిసిపోతుంది కదా. బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వాళ్ళు వస్తున్నారా, మేము వాళ్ళ దగ్గరికి పోతున్నామా, లేకపోతే నువ్వే అశోక్ నగర్ చౌరస్తాన్ని వినియోగించుకున్నావా రాహుల్ గాంధీ సాక్షిగా, నీకు బట్టబయలు అయిపోతుంది కదా. అశోక్ నగర్ చౌరస్తాకి రండి. అద్దంకి దయాకర్ మొన్న వచ్చిండు, తోక ముడిచిపోయిండు, ఏముంటుంది దాంట్లో? ఇప్పుడు సమాధానం లేక నేను ప్రభుత్వంలో ఉన్నా వినడానికే వచ్చినాడు. నీ దయాకర్ కాదు ఇంకోరున్నా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పి పని చేసుకునేంత కెపాసిటీ అయితే మీకు లేదు. కేవలం నిరుద్యోగులను వాడుకున్నారు. అది నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరు గమనించారు. అంటే త్వరలో ఈ నిరుద్యోగులను కొంతమందిని కూడా రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోతా అని అద్దంకి దయాకర్ చెప్పారు. పాసిబిలిటీ ఉంటుందా? తీసుకుపోవాల్సిన అవసరం ఏంటంటే, సరే అవకాశాలు వాళ్ళ విత్ ఇన్ ద పార్టీలో వాళ్ళనే సోకాళ్ళు నిరుద్యోగులుగా చూపించి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తారు. నేనేమంటున్నా, ఆడికి తీసుకుపోయి ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పే బదులు, అంత ప్రయత్నం చేసి మేము ఏదో చూపించుకునే బదులు ఉన్న ఖాళీలు ఫిల్ చేయండి, ఉద్యోగాలు ఫిల్ చేయండి. మీరు ఇస్తానా జాబ్ క్యాలెండర్, మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, దాని ప్రకారం మాట మీద ఉండండి. నిరుద్యోగులు అక్కడ తీసుకుపోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా చదువుకుంటారు కదా ఉద్యోగాలు ఇస్తే. కేవలం నేను అనేటోని అక్కడికి పోయినా నేను నిరుద్యోగుల పక్షాన మాట్లాడినా అన్న ఒక వంక కోసం మాత్రమే నేను దాకా వచ్చినానని నేను చెప్తున్నా. మొత్తానికి 10 నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, మేము చాలా సంక్షేమ పథకాలు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరా ఇల్లు కూడా కట్టిస్తున్నాం ఇల్లు లేని వారికి. ఖచ్చితంగా ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా నమ్మట్లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావితం చేస్తుంది 10 నియోజకవర్గాల్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 20 నెలల నుంచి కేసీఆర్ గారిని ఏ రకంగా కోల్పోయినాం అనేది ప్రజలు చాలా స్పష్టంగా బాధపడుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయిన ఫీలింగ్ తోటి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు 10 నియోజకవర్గాలు కాదు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మళ్ళీ కేసీఆర్ గారికి గంపగుత్తగా ఓట్లు వేయడానికి జనాలు రెడీగా ఉన్నారు. ఈ 10 నియోజకవర్గాలలో ప్రత్యేకంగా మాట్లాడితే ఉప ఎన్నిక రావడం ఖాయం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలకు, చేస్తున్న అరాచకాలకు, ఇలా గ్రామ సభలకు కూడా పోలీసులు లేకుండా మీరు పెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిపాలన ఉంది. అదే నిదర్శనం కదా. ఇప్పుడు స్థానిక సంస్థలైనా ఈ 10 శాసనసభ ఎలక్షన్లైనా మీరు పోలీసు లేకుండా ఎక్కడ పనిచేయలేకపోతున్నారు. జనాలు మీ పైన 20 అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ తిరుగుబాటును ఏర్పరచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పైన స్పష్టమైన ప్రేమ, ఆప్యాయత, తెలంగాణ పార్టీగా, తెలంగాణ కేసీఆర్ గా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటాడు. 5 ఏళ్ల కాలం పాటే కాకుండా రాబోయే 10 ఏళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అంటూ రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో చెప్పిండు. ఇదంతా కాంగ్రెస్ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. స్వయాన రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన విరుద్ధంగా చెప్తున్నాడు, ఇదంతా కూడా గానుముచ్చట అని చెప్తున్నారు. ఈ 5 ఏళ్లకే వీడు మేనేజ్మెంట్ కోటాలో వచ్చిండు, మమ్మల్ని సీనియర్లను కాదని లాబింగ్ చేసి వచ్చిందన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఈ 5 ఏళ్ళు సక్రమంగా నడవనిస్తారా నడవలేరా అన్న గ్యారంటీ వాళ్ళకే లేదు. 10 ఏళ్ల దాకా కాదు, ఈ 5 ఏళ్ళు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉంటాను రేవంత్ రెడ్డి అనుకుంటుండో, ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో, కుయుక్తులు జరుగుతున్నాయో కూడా ఇంటర్నల్ గా మనకు కూడా అర్థమవుతుంది. పొద్దున్న లేస్తే మీరైనా మేమైనా చూస్తున్నాం. సీనియర్లకు ఈయనకు మధ్యలో సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఫస్ట్ ఈ 5 ఏళ్ళు నువ్వు అనుకున్న పరిపాలన చేయి, నువ్వు తర్వాత 10 ఏళ్ళ ముచ్చట తర్వాత మాట్లాడదాం. నీ 5 ఏళ్ళు నీ సీటు కాపాడుకునే క్రమంలోనే నువ్వు చాలా ఆల్రెడీ మొన్న ఢిల్లీకి పోయినప్పుడు నీ అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఈ రకమైన వార్తలు టీవీ ఛానళ్ళలో చూసినప్పటి నుంచి కూడా మేము అనుకుంటున్నాం నీ కుర్చీకి గండం ఉంది, నీ కుర్చీ నువ్వు కాపాడుకో ఫస్ట్. ఆ కాపాడుకునే ప్రయత్నంలో నీకు 5 ఏళ్ళు గడిచిపోతే నువ్వు హామీలు అమలు చేయలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.